జై భవాని. ఈరోజు వచ్చి ఆదివారం అండి. ఆదివారం లాగనమాట ఇదైతే. మార్నింగ్ వచ్చి 7 అవుతుంది. ఇంకా చిన్ని భవానీలు అయితే లేవలేదు. ఇంకా మేమైతే లేచి మా పనిలో అయితే మేము చూసుకుంటున్నాం అనమాట. సరే కదా అనేసి ఇంకా పప్పు అయితే వేసాను కుక్కర్ మీద. ముందుగా అయితే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళతో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మా చిన్న వీడియోను ప్రోత్సహించండి. దీపం అయితే ఇలా పెట్టుకున్నాను అమ్మవారికి. ఇంకా అమ్మవారిని పీఠకం ఎలా పెట్టుకున్నాను అనేది మీకు మధ్యాహ్నం అయితే భోజనం పెట్టే టైంలో ఎన్నకి అప్పుడైతే చూపిస్తాను అనమాట. లేదంటే రేపు వీడియోలోనే చూపిస్తాను. వాళ్ళ వీడియో అయితే చూపించలేను అనమాట. పూజ అయితే ఇలా అయ్యింది. ఇంకేమేమి చేస్తాననింది మీకు చిన్న బ్లాగ్ అయితే తీసి పెడతాను. జై భవాని. సాయిమాత పొడి దగ్గరికి వెళ్ళి చింతపండు తీసుకొచ్చి నానబెడితేనే కానీ ఇంకా కన్మ పని అంతా అవ్వదనమాట. ఇంక ఈలోగా అయితే ఇవాళకి 4వ రోజు మాల వేసుకుని, ఈ సంవత్సరం 21 రోజు మాల కన్నా 11 రోజులు 13 రోజులు మాలలో దగ్గరగా చాలామంది ఉన్నారు ఊళ్ళో అయితే. ఇంకా ఎంతమంది అనింది 150 మంది లెక్క వచ్చారనమాట. ఈ సంవత్సరం అయితే 3వ మాల మాది. 3వ మాలకి ఫ్యానూరులో సరిగ్గా పడదేమో. నానబెట్టామన్నమాట. ఇంత నానబెట్టు. 3వ మాలకి భిక్ష అయితే పెట్టుకోవాలి కంపల్సరీ. ఇంకా ఈ సంవత్సరం అయితే భిక్ష, సాయంత్రం వడి, ఇంకా కొంచెం పడి కూడా తొక్కిద్దాం అనుకుంటున్నాను. మాత ఏం చేద్దో. ఇంకా ఈరోజు ఎల్లు మాత ఎల్లు, ఆ మాతను కొట్టు. నానబెట్టేసి ఒకసారి కడిగేసి వెళ్ళిపోయి. ఇంక ఈ సంవత్సరం మాత ఏం చేస్తుందో. అంటే మనం అనుకున్నవన్నీ అయిపోవు కదా. దేవుడు కూడా మనకి తోడుండాలి. ఏ విషయంలో అన్నా సరేని మాల వేయాలి అనేది మనం అనుకుంటే అయిపోదు. ఆవిడ వేయించుకోవాలి మనతోను. ఇంకా అలాగే ఇంకా ఈ సంవత్సరం భవానీలకి భిక్ష కూడా నేను పెట్టి అంత స్థితిని ఆవిడ కలిగించాలని కోరుకుంటున్నాను. కిరణ్ భవానీ అయితే అమ్మవారి విగ్రహం అయితే ఆర్డర్ ఇవ్వడానికి ఫ్రెండ్స్తో వెళ్ళారనమాట. అత్తలు వెళ్ళారండి. అత్తలు ఆర్డర్ ఇస్తారంటే ఈ సంవత్సరం. అంటే కొంచెం పెద్ద విగ్రహం అనమాట. ఈ సంవత్సరం 6, 8 అనింది. ఇంకా భవానీ వెళ్ళిన తర్వాత తెలిసింది. అంటే ఇయర్కి పెంచుతున్నారు. కానీ ఈ సంవత్సరం అయితే 6 పెడదామంటే భవానీ అనట్లేదు, 8 పెడదామని అంటున్నారు. మాత కూడా చెప్పు చూసింది సాయిమాత, వినలేదు. సరే కదా ఆయన ఇష్టం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత తెచ్చాను రెడ్ రకం చూడండి. ఆయన ఇష్టం అనమాట. ఆయన ఇష్ట ప్రకారం చేద్దాం. ఇంకెంత కోప్పడిపోతున్నాడు అనేసి ఇంక వదిలేసాము. ఏముండదు, 2,000 తక్కువ లెక్క తేడా వస్తుంది అంతే. ఆ అమ్మవారికి ఈ అమ్మవారికి ఇంక సర్లే కదా అనేసి ఆయన ఇష్ట ప్రకారమే. పైన ఇంకొకటి గ్రీన్ కలర్ జాకెట్ ఉంటుంది పైన. నేవీ బ్లూ బోట్ నెక్ జాకెట్లు 2 మొత్తం 5 జాకెట్లు ఉంటాయి. వేసేయాలి. నేను ఇంక నువ్వు పంచి ఎక్కర్లేదులే. ఇక్కడ నీ పిల్లల్ని చూసుకుని అది చేసుకుంటే సరిపోద్ది. వంట నేను చేసుకుంటాను. ఇంకా జాయిగా వంట చేసుకుంటా కటింగ్ పెట్టేసుకుంటే ఇంకా ఇవాళ అదే వర్క్ పూర్తవుతుంది, వంట పూర్తవుతుంది, అన్నీ పూర్తవుతాయి అన్న పనిలో అయితే ముందుగా అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. ఇంక సరే పప్పు అయితే ఉడికిపోయింది. చింతపండు నానబెట్టింది. ఈలోగాను ఆ మూల పెట్టాను చూసారా బ్యాగ్ కింద, ఆర్జీ బ్యాగ్ కింద. ఆ బ్యాగ్లో అయితే చీరలు ఉన్నాయి. అవి అయితే జిగ్జాగ్ పంపించాలి. మర్చిపోయాను. భవానీ పట్టుకెళ్తాడు అనుకున్నాను, పట్టుకెళ్ళకుండా వెళ్ళిపోయారు. ఇంకా అవైతే ఎవరొక పిల్లల్ని బతిమలాడి జిగ్జాగ్ అయితే పంపించాలి. పవన్ భవానీని పంపించాలి అనమాట జిగ్జాగ్ చేయించడానికి. ఎందుకంటే ఇప్పుడు అర్జెంట్ చీర ఒకటి ఉంది సాయంత్రానికి ఇచ్చేది. కదండి, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. చింతపండు అయితే నానబెట్టేసింది. అబ్బో కాలుతుంది. ఇది ఒక్క నిమిషం. కుక్కర్ పట్టుకుంటేనే కానీ లాగలేం కదా. చిన్న కుక్కర్ అయినా పెసరపప్పు, కందిపప్పు చూసారు కదా. చిన్న బద్దలు అయితే పెసరపప్పు బాగా ఉడికిపోయింది. కందిపప్పు ఎలా ఉడికిందో చూడాలి.
నీళ్ళు ఏమీ లేకుండా మొత్తం ఎగిరిపోయింది. ఎందుకంటే కొద్దిగా వేసాను అనమాట నీళ్ళు దాని గురించి. కొంచెం వాటర్ వేసి ఒక్క వేడి చూపించి తర్వాత తిప్పుదాం. పప్పు అయితే లేదంటే నరగదు. ఎందుకంటే ఈరోజు ఇంకా భవానీ అయితే భిక్షకి అయితే రాడు. మీరు చేసేయండి మాత, నేను ఏ పడిలో కొనుక్కు తినేస్తానులే అని అన్నారు అనమాట. అంటే అత్తిలి వెళ్ళి రావాలంటే అత్తిలి ఇక్కడికి మాకు చాలా దూరం, ఇంచుమించు మా ఊరి దగ్గర అనమాట. అత్తిలి అనేది దగ్గరగా ఒక 50 కిలోమీటర్లు వస్తుంది. ఇంకా పప్పు నలిపేసి పక్కన పెట్టేసిన తర్వాత పులుసు పోసేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఈలోగా అయితే నేను వడి చేయడానికి అయితే టిఫిన్ అయితే వేసుకుంటాను. పులుసు అయితే వేసేసాను కదా. ఆనపకాయ, ములక్కాయ, టమాటా, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ అయితే వేయకూడదు. ఇందులో సరిపడి ఉప్పు, కారం, పసుపు వేసేసుకోవచ్చు. సాంబార్ పౌడర్ కూడా. కరివేపాకు కూడా వేసేసుకున్నాను. మరిగేటప్పుడు కొంచెం సాంబార్ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. సాంబార్ పౌడర్ ఫ్రిడ్జ్లో తెచ్చుకుందాం. ఏమైంది మాత? వాటరా? కొంచెం వేసేసి ఇంకా పాడేయచ్చు. ఇది స్విమ్మింగ్ పూల్లో కష్టమైంది, అందుకే బిగుతున్నాను. పైప్ అయితే పోయిందనమాట. చిన్నాన్నగారు అయితే పైప్ బాగా చేస్తున్నారు. సాంబార్ అయితే తాలింపు వేస్తాను అనమాట. కాలిపోతుంది ఇదైతే. సాంబార్ తాలింపు అయితే వేస్తాను చూసారా, ఆనపకాయ ముక్కలతోనూ. ఇంకా నాకు వంట అయితే పూర్తయిపోయింది. ఇంకా సంజుబాబు అయితే 9:30 అయింది, అయినా సరే లేవలేదు. ఇక నేను ఒకసారి అయితే ఇదంతా కిచెన్ అంతా జిడ్డుగా ఉంది, మొత్తం అంతా తడిగుడ్డ పెట్టుకుందాం అనేసి ఇదంతా తుడుచుకొస్తున్నాను అనమాట. ఒకసారి అయితే ఆర్జుని పైకి వెళ్ళిపోమ్మనేసి ఇదంతా తడిగుడ్డ పెట్టేసుకుంటే నా పని అయిపోద్ది. కంట్లు ఉన్నాయి తోమడానికి. సాయంత్రం దాకా ఇంకా పని ఏమి ఉండదు. తడుగు బట్టి పెట్టేసుకుంటే పాత బుద్ధి మంత్రాల్లాగా అయితే దుద్దుతుంది అనమాట లెటర్స్. నువ్వు దుద్దుకు రాకుండా స్ట్రైట్ వర్క్ చేయకుండా వెళ్తా రోజు తిట్టరా మరి. చేయి నెంబర్స్ చెప్పుకుంటా లెటర్స్ దుద్దు. స్మాల్ ఓ, స్మాల్ పి, స్మాల్ క్యూ. ఓకే దుద్దు. నా వీడియో ఇదండి ఈరోజు. నా వీడియో చిన్న వీడియో ఏంటంటే నేను డైలీ నా లైఫ్ స్టైలే నేను చూపిస్తున్నాను, వేరే ఏం కాదు. ఇంకా నా వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.